వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పరిపాలన విధానం ఎలా ఉంది అంటే కొంచెం మంది వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ పరిపాలన 1 ఇయర్లో అఘాయిత్యాలు అయి తప్ప ఏమీ ఇవ్వలేదు అది అని మాట్లాడుతాను. దాని మీద మీరేమంటారు? ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సువర్ణ పరిపాలన జరుగుతుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలకులు దాదాపు పెన్షన్లు కానివ్వండి, అన్నా క్యాంటీన్లే కానివ్వండి, ఉచిత ఇసుక విధానమే కానివ్వండి, తల్లికి వందనం పథకమే కానివ్వండి, దాదాపు ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఉచిత గ్యాస్ బండ్లే కానివ్వండి చక్కగా మంచి పరిపాలన చేస్తున్నారు. కొంతమంది వైసీపీ గత పాలకులు అరాచకమైన పాలన, దౌర్జన్యమైన పాలన, డ్రగ్స్ పాలన, గంజా పాలన చేసిన వ్యక్తులకి పాలన గురించి ఏం తెలుస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తులు పిల్లలు, ఈరోజు నాకు ఇద్దరు పిల్లలకు కూడా తల్లిగా వందనం పడింది. అలాగే గ్యాస్ బండ్లు, అలాగే ఇసుక మా కార్మికులు, నా దగ్గర దాదాపు 15-12 మంది కార్మికులు పనిచేస్తారు. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. అన్ని వర్గాల ప్రజలకి చాలా మంచి పరిపాలన జరుగుతుంది. గిట్టని వారు ఏదో చెప్తాము అవాకులు చవాకులు పెళ్తే జరగదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన జరుగుతుందన్నది నిదర్శనం నేనే చెప్తున్నాను. అంటే ప్రజలు స్వేచ్ఛగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. దాని మీద ఏమంటే బొత్స సత్యనారాయణ గారికి అసలు ముందు మాట్లాడటం రాదండి. అసలు గత పాలనకి ఈ పాలనకి ఏమన్నా ఎంత వ్యత్యాసం ఉందండి? గత పాలనలో రోడ్లు దారుణం, రౌడీ విజయాలు, రేపిస్టులు, విచ్చలవిడిగా దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ఆనాటి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం కానీ పరిపాలన అంతా కూడా ఏదో బటన్ నొక్కాము కేసుల మీద వెళ్ళింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరుగుతుంది. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. రాబోయే రోజులు ఇంకా మంచి జరుగుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రజలు. బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే జీర్ణించుకోలేక, వాటమిని తట్టుకోలేక మళ్ళీ మేము రాలేమో అని గత పాలకులు ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇక్కడ ప్రజలైతే నాలాంటి ప్రజలు చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సేఫ్ ఆంధ్రప్రదేశ్గా ముందుకు వెళ్తుంది, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా ముందుకెళ్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్లో నా బిడ్డల భవిష్యత్తు ఉందని కూడా నమ్మకంతో రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికే మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదని మాట్లాడతాను బొత్స సత్యనారాయణ. ఎస్, బొత్స సత్యనారాయణ గారు చెప్పింది 100% కరెక్ట్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ఆయన జీవితంలో చూసి ఉన్నాడు. ఎందుకంటే గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా 2019-2024 వారి యొక్క పరిపాలనలో అరాచకమైన పరిపాలన జరిగింది. ఆయన గుండె మీద చేసుకొని ప్రజల్లోకి వచ్చి మాలాంటి వ్యక్తులను అడిగితే తెలిసిద్ది బొత్స సత్యనారాయణ గారికి. బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాట వాస్తవం. ఇంత మంచి పరిపాలన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూసి ఉండడు. ఆయన ఏదో అపోహలు పడుతున్నాడు. ఈనాడు ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు మేము ప్రజల్లోకి వస్తాము, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, ప్రజల నుంచి వెళ్తాము, వాళ్ళ దగ్గర ఈ కూటమి గవర్నమెంట్ ఎండ కడతాం అది ఇదని మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి రావచ్చు ఎవరైనా, ప్రజలు డిసైడ్ చేస్తారు. 2019-2024 ప్రభుత్వాన్ని ప్రజలు చూసే సింగిల్ డిజిట్గా 11 డిజిట్లుగా పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వానికి 99% స్ట్రైక్ రేట్తో ప్రభుత్వాన్ని ఇచ్చారు మాలాంటి ప్రజలు. ఎందుకని ఆనాటి పాలకులపై విరక్తి పుట్టి ఈనాటి పాలన బాగుంది, ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళ పార్టీ గురించి చెప్పుకోవచ్చు. ఇక ప్రజలు ఏ పార్టీని ఎన్నుకుంటారు అనేది ఆ రోజు జరిగే ఎన్నికలో జరిగితే ప్రజలు మంచి చేస్తే కూటమి ప్రభుత్వానికి మరి ఇంకొక అవకాశం ఇస్తారు. పోనీ వాళ్ళు చెప్పిన మాటలు వింటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. 100%గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కసారి రాష్ట్రాన్ని అవకాశం ఇవ్వమన్నాడు. రాష్ట్ర ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఆ ఒక్కసారిలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు. డెఫినెట్గా మళ్ళీ ఎట్టి పరిధిలో వాళ్ళు ప్రజల్లోకి వచ్చినా కాళ్ళు పట్టుకున్నా బతిలాడుకున్నా ఉపయోగం లేదు. ముందు తల్లిని చెల్లిని బతిలాడి వారు ఒక గూటికి చేర్చుకుంటే ముందు అంతమంది సక్సెస్ అవుతారు. రాష్ట్రంలో వాళ్ళు సక్సెస్ అయ్యే పరిస్థితి అయితే లేదు. మేము మాత్రం ప్రజలు మాత్రం మేమైతే ఓపెన్గా చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం 100% స్ట్రైక్ రేట్తో పనిచేస్తుంది. మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో మా యొక్క అమూల్యమైన ఓట్లు కూడా కూటమి ప్రభుత్వానికే వేస్తాం. అంటే ఇప్పుడు సార్ ఒక మాట, మొన్న మీరు చాలా ఎలక్షన్లు చూశారు, చాలా పార్టీలను చూసాము, కానీ కొంచెం ఇప్పుడు మొన్న ప్లగ్ కార్డ్స్ పట్టుకుని రప్పరప్పాడి చేస్తాము, తొక్కి పడేస్తాము, పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అని ప్లగ్ కార్డ్స్ పట్టుకోవడం ఎప్పుడైనా అసలు ఎలాంటి దాన్ని జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన తప్పు ఉందని అది ఇదని మాట్లాడుతున్నారు. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, గతంలో వైఎస్ఆర్సీపీ పరిపాలించింది.
కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తులు కూడా రౌడీలకు, గంజాయి డ్రగ్స్కి ఉన్న వ్యక్తులకి, మాఫియాలకి అండగా ఉంటున్నాడని గతంలో ప్రజలైతే ఏదైతే అనుకున్నారో అది నిజం చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. రపరపలాడిస్తే రపరపలాడించుకోవడానికి ప్రజలు లేరు, ఈనాటి పాలకులు లేరు. మాలాంటి వాళ్ళు ఎన్ని గమనిస్తున్నారు ప్రజలు. రపరపలు ఆడిస్తారు అని అనుకున్నారు కాబట్టి రెపరపలుగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. డెఫినెట్గా వాళ్ళు మాటల పరిమితం అవుతారు. ప్రజాస్వామ్య దేశంలో అలాంటి వాటికి తావు లేదు. రపరపలాడతాము, పేకలు కోస్తాము అన్న దానికి తావు లేదు. జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి ఆయన స్ట్రైక్ రేట్ పడిపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏమి హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం, దాన్ని నెరవేరుస్తున్నారా లేదా, నెరవేర్చబోతే అది ఎలా నెరవేర్చాలని ఈనాటి పాలకపై ఒత్తిడి తేవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి వాటికి తావు లేదనేది ప్రజలు ఒకసారి తీర్పిచ్చారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం, విశ్వరూపం ఈరోజు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. బాబాయిని చంపడమే కానివ్వండి, తల్లిని తరిమేయటమే కానివ్వండి, చెల్లిని తరిమేయటమే కానివ్వండి, బావని తరిమేయటమే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఇక రపరపలాడేది కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే ప్రజలందరూ కూడా, నాలాంటి వ్యక్తులు కూడా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు. పేకలు కోస్తాము, డ్రగ్స్ వారికి గంజాయి చేసి సప్లై చేసే వాళ్ళకి అండగా ఉంటామంటే అలాంటి పాలకులను మేమైతే ఉపేక్షిస్తాము. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చారో ఈ పెన్షన్ 4,000 రూపాయలు అనేది కూడా అమలు చేస్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేశారు. అన్న క్యాంటీన్లో 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ప్రతి ఒక్క పేదవాడు రోజుకి 5 రూపాయలు అన్న క్యాంటీన్తో భోజనాలు చేస్తున్నారు ఇవాళ. అలాగే దీపం 2 పథకం కింద మహిళలకి, సబ్సిడీ ధరలకి ఈ గ్యాస్ బండ్లు ఇచ్చి ఉచిత గ్యాస్ సిలిండర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఈ తల్లికి వందనం అనేది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అనేది మహిళల ఖాతాలో, వాళ్ళ తల్లుల ఖాతాల్లో, విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏమి చేయట్లేదు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి. ఒక మాజీ మంత్రిగా నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసి కూడా డైవర్ట్ పాలిటిక్స్ అనేది మీది. డైవర్ట్ పాలిటిక్స్ ఏది గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని మీరు పరామర్శించడం, అలాగే గంగమ్మ జాతరలో మీరు పొట్టేళ్లను వేటకొడవలతో నరికినట్టు రపరప నరుకుతామని మీరు ప్రభుత్వం లేకపోయినా 11 సీట్లతోటి మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టినా సరే మీకు బుద్ధి జ్ఞానం లేకుండా డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తుందా? మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక గుడ్డి గవర్నమెంట్ నువ్వు అంటున్నావు. గుడ్డి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, నీ గవర్నమెంట్. ఆ రోజులో నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు. అసలు రాష్ట్రానికి నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు, అనుకున్న ఈ మన పెన్షన్లు 4,000 రూపాయలకి పెన్షన్లు, సబ్సిడీదారులకి మన గ్యాస్ సిలిండర్లు అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. తల్లికి వందనం అనే పథకం మాత్రం ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అంతమంది విద్యార్థులు తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అంటే గుడివాడ అమర్నాథ్ ఇంకో మాట అంటున్నాడు, మన దేశం మొత్తం గర్వించేలాగా యోగాంధ్ర విశాఖపట్నం నిర్వహిస్తే దాన్ని విశాఖపట్నం పరువు తీశాను అది ఇదని మాట్లాడుతాను. దాని మీద మీరేమో? అది ఇప్పుడు మనం చర్చించుకోవడం ఏంటంటే, యోగాంధ్ర అనేది విశాఖపట్నానికి ఒక ఆంధ్రప్రదేశ్లో తీరాన ఉన్న విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం జరగడం అనేది మహోన్నత కార్యక్రమం. అది దాన్ని గిన్నీస్ బుక్ రికార్డులో ఇవాళ ప్రపంచం అంతా కూడా చూస్తుంటే, గుడివాడ అమర్నాథ్ గుడ్డోడిగా మరి అతను మాజీ మంత్రిగా చేశాడు. రాష్ట్రాన్ని మొత్తం నువ్వు చూసావు. నువ్వు గుడ్డిగా ఉండి నువ్వు నీ ప్రభుత్వంలో ఆ రోజున ఏం కూడా చేయకుండా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు పనులు చేయించకుండా ఈరోజు గిన్నీస్ రికార్డు స్థాయిలోకి వెళ్ళిన యోగాంధ్ర కార్యక్రమాన్ని నువ్వు మీ చేతగానే తనం వల్ల మళ్ళీ గుడ్డి గవర్నమెంట్ అది ఇది అని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సమంజసం కాదు. అంటే అసలు ఎలాంటి అంటే డైవర్ట్ పాలిటిక్స్ అసలు ఎందుకు చేస్తున్నారు సార్? అసలు మీరేమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. దీని నిమిత్తం వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న
ప్లెక్కర్స్ పట్టిన రప్ప సినిమా డైలాగే కదా, సినిమా డైలాగ్ అంటే తప్పేముందని ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అలా అనడం కరెక్టేనంటారా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గంగమ్మ జాతరలో మేము పొట్టేళ్ళు వేట గొడవలతో నరుకుతాము, పొట్టేళ్ళని తలకాళ్ళు రప్ప నరుకుతాం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చేసావు. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కూడా చేసి ఇవాళ 11 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. నువ్వు ఇలాంటి సినిమా డైలాగులను తీసుకొచ్చేసి నిజ జీవితంలో నువ్వు రాజకీయాలకు తీసుకొచ్చేసి అదేదో సినిమా డైలాగ్ అన్నారు వదిలేసేయండి అనడానికి ఇది పాలిటిక్స్, ఒక రాజకీయం. నీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగులు తీసుకొచ్చేసేసి ఇక్కడ మేము పొట్టేళ్ళు నరికినట్టు గంగమ్మ జాతరలో వేటపోతులు నరికినట్టు నరుకుతామంటే ఇక్కడ నరికించుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. రేపు తిరగబడతారు. నీ ఇలాంటి పాలిటిక్స్ నువ్వు చేయడం కరెక్ట్ కాదు. నువ్వు గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని పరామర్శిస్తా నువ్వు వెళ్ళే కాన్వాయ్లో ఒక సింగయ్యని కూడా నువ్వు తొక్కించావు. నువ్వు టైర్ల కింద ఒక మనిషిని నువ్వు చంపేసి ఈరోజు నువ్వు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి రప్ప అని కొంచెంమంది వైసీపీ కార్యకర్తలు రప్ప అని ప్లికర్స్ పట్టుకుంటే దాన్ని ఆయన సినిమా డైలాగ్ ఇక తప్పు ఏముందనేది నిజం, అది కరెక్టేనా? ఇదివరకు అండి, ఇప్పుడు ఒక గంజా బ్యాచ్ ఎవరైనా తప్పు చేస్తే పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైనా జనాలు అమ్మో ఇటు జోలికి వెళ్తే మనకి ఏమైద్దా అని చెప్పి భయపడుతూ చాలా ఇబ్బంది పడేవాడు. ప్రతి జనాలు ఇబ్బంది పడి ఇటు మళ్ళీ ఏం చేస్తానని ఇబ్బంది పడేవాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కంపల్సరీగా తప్పు చేసింది ఎవడైనా, అటు గంజా బ్యాచ్ ఎవరైనా మనవడైనా ఎవడైనా చెప్పి కంపల్సరీ శిక్షించింది అని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగిందండి. అది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ రప్ప డైలాగ్ అంటే యువతగా మనవాడు ఏ మెసేజ్ ఇద్దామనుకున్నారు మన మాజీ సీఎం గారు. అతనే ఇప్పుడు యువతని దారిలో పెట్టాలి, మంచిగా ఉండాల్సిన అతనే రప్ప అని గంజా బ్యాచ్ని రచ్చగొట్టి ఇద్దరు యువత వెళ్ళిపోతుంది. అర్థం కావట్లేదు, చాలా నాశనం అయిపోతుంది. మనవాడు మాటలు విని యువత చాలా నాశనం అయిపోతుందండి. అంటే ఇప్పుడు తొక్కి పడేస్తాం అనేది కరెక్టేనా? అదే ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు కరెక్ట్గా మనకి ఎలాగైతే పెంపకం ఉంటుందో కరెక్ట్గా ఉంటుందో మనం కూడా అలాగే నడుస్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి మాజీ ముఖ్యమంత్రి ఆయన అందరిని కూడా నువ్వు రప్పరపలాడిచ్చు, నువ్వు గంజా బ్యాచ్ వాళ్ళకు వీళ్ళకి పోయి మీరు తగ్గమాకండి రాండి అంటే ఆయనే ఉండాలనుకుంటే వాళ్ళ సైకోలు బ్లేడ్ బ్యాచ్ వీళ్ళందరికీ ఎలా ఉంటారండి, అర్థం చేసుకోవాలి మీరు కూడా. అంటే అసలు అలా ఎప్పుడైనా అలాగే పట్టుకోవడం అసలు గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా ఈ దోపిడీలు కానీ పోలీస్ వ్యవస్థ కూడా చాలా కొంచెం స్లోగా ఉండేదండి, స్లోగా ఉండేది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేత 10 పోలీస్ వ్యవస్థ కూడా గంజా బ్యాచ్ అనేది లేదు, ఏమి లేదు. ప్రతి ఏరియా మొత్తం ఈ టోల్ని పెట్టడం కానీ అవి పెట్టడం కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది చేస్తుందండి. ఆ మాజీ ముఖ్యమంత్రి గారు కంపల్సరీగా ఆ రప్ప డైలాగ్ వేయడం కూడా కరెక్ట్ కదా. అంటే ఆయన డైలాగ్ అయితే కింద బ్లేడ్ బ్యాచ్ ఇంకా ఆలింగం అవుతారు, ఇంకా వాళ్ళు ఇంకా వెచ్చలుగా రెచ్చిపోతున్నారండి. అది మాత్రం చాలా ఖండిస్తున్నామండి మేము. వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎలా ఉంది? గతంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలంటే చాలా కొంచెం వెళ్ళాలా లేదా అంటే ఇబ్బంది పడేవాళ్ళు. మధ్యాహ్నం పూట ఆ ఫుడ్ బాగాలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. సన్న బియ్యం మన ఇంట్లో ఎలాగైతే వండుకుంటామో మేము అలాగా మా పిల్లలు చదువుతున్నారండి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. చిలసాని పచ్చబడి స్కూల్ అండి, 63 డివిజన్ సుందరనగర్లో. ఫుడ్ కూడా మధ్యాహ్నం మన ఇంట్లో ఎలా ఉందో శుభ్రంగా అలా ఉందో బాబాయ్, ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉంది అని చాలా బాగా చదివిస్తున్నారు. ఎక్సలెంట్ బాగుందండి. ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారండి. ప్రతి పిల్లలను కూడా అబ్జర్వ్ చేసి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. పట్టించుకోవట్లేదంట వాళ్ళు ఏమంటారండి, గత ప్రభుత్వంలో ఏంటంటే ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, స్కూల్కి దాదాపు మామూలు ఎంతవరకు మామూలు 4 రోజులు కనీసం 3 రోజులు 4 రోజులు 5 రోజులు వెళ్ళేవారు. ఆ స్కూల్ దగ్గర ఈ తాగిసి గంజా బ్యాచ్ కానీ ఈ బ్యాచ్ కానీ వీళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే భయపడేవారు కండి. ఇప్పుడు కానీ ప్రిన్సిపల్ కానీ ఆ స్కూల్ మ్యాథర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా పర్టికులర్గా చాలా పట్టించుకున్నారండి. ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా ఎవరు తప్పు చేసినా మాత్రం కఠినంగా శిక్షిస్తుంది. పిల్లలు మాత్రం చాలా మంచిగా చూసుకుంటుందండి. అంటే వాళ్ళు అంటే బుక్స్ ఇప్పుడు డ్రెస్ కానీ బెల్ట్ అలాంటి విషయంలో మీకు అంటే గతంలో మీ పిల్లలకి ఎలా? ఇప్పుడు నాకు చిన్న ఎక్స్పీరియన్స్ జరిగిందండి. మా ఇంటి పక్కన ఒక ప్రైవేట్ స్కూల్లో నిర్మా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారండి. మా వాళ్ళు మా అన్నయ్య పిల్లలు కూడా ఏ పొద్దున ఆడుకుంటా వెళ్ళిన స్కూల్కి వెళ్ళిన ఇద్దరికి డ్రెస్సులకి ఈక్వల్గా కొంచెం చిన్నతనంగా అనిపించేది. వాళ్ళ దగ్గర కూడా నీ స్కూల్ ఏదేంటి డ్రెస్ అని కొంచెం ఎగతాలు చేసేవారంట. మన యూనిఫామ్ ఇచ్చిన తర్వాత ఈక్వల్గా యూనిఫామ్ గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ లేకుండా ప్రైవేట్ యూనిఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పలేని ఆనందం, అదొక మనసులో ఒక ఆనందంగా బాగా ఫీల్ అవుతున్నారండి పిల్లలు మాత్రం. నాకు కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. చాలా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారంట. ఏదో యూనిఫామ్ అని అంటే ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ వేసుకున్నంత ఆనందపడుతున్నారు వాళ్ళు కూడా బాగా.